దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. నిన్ను నే మరువనేసు, నిన్ను నే విడువనేసు, నిన్ను నే మరువనేసు, నిన్ను నే విడువనేసు. స్తుతించెదాని నామం దేవా అనుదినం, స్తుతించెదాని నామం దేవా అనుదినం. ఈ సంవత్సరమును దయా కిరీటం చేత ఆయన మరి ధరింపజేస్తాడని 65వ కీర్తన 11వ వచనంలో ఉంది. దీని పేరు, ఈ కిరీటం పేరేంటి? దయా కిరీటం. అంటే దేవుని దయలేనిది మనం క్రొత్త సంవత్సరము చూడలేం. మనల్ని దేవుడు ఎంత కాపాడినాడు. చిన్నపిల్లలకు ఎన్నో రోగాలు తల్లిదండ్రులకు తెలుసు. అబ్బో ఎన్ని భయంకరమైన వ్యాధులు ఇప్పుడైతే క్రొత్తగా పుట్టుకొస్తున్నాయి. ఆయన మన బిడ్డలను దేవుడు క్షేమంగా కాపాడినాడు, మనల్ని కాపాడినాడు. మనల్ని మరణానికి అప్పగించలేదంట. కీర్తనకారుడు అంటాడు, ఇదిగో నన్ను కఠినంగా శిక్షించినాడు కానీ మరణానికి నన్ను అప్పగించలేదు. మనం సజీవ లెక్కలో ఉన్నాం. మనం ఒకవేళ ఈ సంవత్సరం ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినామంటే ఈరోజు మనం చూడలేం కదా. పాతాళంలో దేవుని స్తుతులు లేవు, మన్ను ఆయనను స్తుతించదు. మరి మౌనంలోకి దిగిపోయినా ఆయనకు స్తుతి మనము అర్పించలేము. ఈరోజు సజీవ లెక్కలో ఉంచి మనకు వాక్శక్తి ఇచ్చి స్వరాన్ని ఇచ్చి ఆయనను ఘనపరచడానికి మరి ఒక అవకాశం ఈరోజు ఇచ్చినందుకు మరొకసారి చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మనం చేసే స్తుతుల మీదనే ఆయన ఆసీనుడై ఉంటాడండి. నువ్వు ఏ దేవుని ఆహ్వానించాలి నీ హృదయంలోకి లేక నీ గృహంలోకి అంటే స్తుతి చెల్లించాలంట. ఆయన కూర్చునే సింహాసనం పేరేంటి? స్తుతి సింహాసనం. స్తుతులతోనే నీవు ఆయనను ఎదుర్కొంటావు. నీ స్తుతి స్తోత్రముల మీద ఆయన ఆసీనుడై ఉంటాడు. అందుకే ఎల్లప్పుడూ కృతజ్ఞత గల హృదయం కావాలి. ఎప్పుడు స్తుతులతో ఆయనను ఎదుర్కోవాలి. కృతజ్ఞతతో నీ హృదయం నిండిపోవాలి. గత కాలంలో దేవుడు చేసిన మేళ్ళన్నీ తలంచుకోవాలి. మరణము అవుటకు కొద్దిగానే తప్పింది. మరణం తప్పించడం ఎవరి వశం? దేవుని వశం. మరణం తప్పించినాడు. నేను వార్తల్లో చూసినాను, 45 సంవత్సరాలు ఒక మంచి బలాఢ్యుడు తన ఇంటి పిట్టగోడ మీద కూర్చొని సిగరెట్ తాగుతున్నాడంట. సిగరెట్ తాగుతున్న ఆ వీళ్ళలో మరి ఏమి పరధ్యానం చేసినాడు ఏమో, మరి అడుగు తప్పింది, ఆయన పట్టు తప్పి ఆ పిట్టగోడ నుండి కిందికి పడ్డాడు. కింద అంతా గనెట్రాళ్ళు అన్నమాట. ఆ గనెట్రాళ్ళ మీద పడి వెంటనే అక్కడిదక్కడ మృతి పొందినాడు. ఆ భార్య వచ్చి విలపించేది చూసినప్పుడు నాకు అనిపించింది, మరణం అనేది ఎక్కడో లేదు, మన పాదాల కిందనే ఉంది. కానీ తప్పించేది ఎవరు? దేవుడు. హల్లెలూయా. దేవుడు మనల్ని తప్పిస్తున్నాడు. మనం అనుకుంటాం మనం ఏం మరణం కాము, మనం ఇక్కడే ఉంటాము, మనకు అది సంభవించదని. ఓన్లీ వన్ థింగ్ ఈజ్ సర్టన్ ఇన్ లైఫ్, దట్ ఈస్ డెత్. అండ్ డెత్ వెన్ ఇట్ కమ్స్ ఇట్ ఈస్ అన్సర్టన్. అది ఎప్పుడు వస్తుందో నీకు నాకు తెలియదు, కానీ తప్పకుండా వస్తుంది. అని మరణం నుండి విడిపించేది ఎవరు? దేవుడు. కన్నీళ్లు విడవకుండా మన కన్నులను, జారి పడకుండా మన పాదములను ఆయన ఏం చేస్తాడట? తప్పిస్తాడు. మీరే ఒకసారి ఆలోచించండి. కొన్నిసార్లు మీరు పడి ఉండొచ్చు కదా, జారి పడి ఉండొచ్చు. కొన్నిసార్లు ఒక్కడే జారుడుకు పుర్రవలిగి అక్కడిదక్కడ మృతి పొందుతారు. కానీ అలాంటి పరిస్థితులన్నిటి నుండి దేవుడు విడిపించి ఈరోజు మనము స్తుతులతో, కృతజ్ఞతలతో, పాటలతో, ప్రార్థనలతో, ఆరాధనతో దేవుని మహిమపరుస్తున్నాము అంటే మనము నిజంగా దేవుడు చూపిన మహా కృప మన ఎడల. దేవునికి స్తోత్రం. మనం అందరం కృతజ్ఞత గల హృదయంతో దేవుని ఆరాధించడానికి వచ్చినామంటే దేవునికి ఎంత సంతోషం ఉంటుంది మనల్ని చూస్తే కదా. మరి దేవుడు 100వ కీర్తనలో సామ్స్ 100లో ఉంది, కృతజ్ఞతార్పణలతో నేను ఆయన గుమ్మములోకి ప్రవేశిస్తాను. చాలామంది రిక్త చేతి హస్తాలతో వస్తారు. ఈ యూపీఎఫ్లో ఏం అడగరు కదా, కానుకలని చెప్పి ఒట్టి చేతులతో వస్తారు. కానీ దేవుడు నిన్ను ఒక సంవత్సరం అంతా కాపాడితే నీకు ఈ సేవ పట్ల భారం ఉండాలి కదా. ఆ మాట చూడండి, 100వ కీర్తన 4వ వచనంలో మాట ఉంది, నేను అనుకున్నాను ఇది కృతజ్ఞతాస్తుతులతో ఆయన గుమ్మములో నేను ప్రవేశిస్తానని.
మరి నేను తీసి చూసినప్పుడు కృతజ్ఞత స్తుతులని లేదు, ఏమున్నది? కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడు, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండు. అంటే ఉత్సాహగానం చేస్తూ ఆయన సన్నిధికి రావాలని, యెహోవాయే దేవుడని తెలుసుకోవాలని, మరి ఆయనే మనల్ని పుట్టించనని, మనము ఆయన వారమని, మనం ఆయన ప్రజలమని, ఆయన మేపెడు గొర్రెలమని, ఆయన మనకు మంచి కాపరి అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ సంతోషమైన సమయంలో మరి దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉన్నాము. ఎన్నెన్నో ఆపదలు, ఎన్నెన్నో ఇక్కట్లు, ఇబ్బందులు, భయాందోళనకరమైన సమయాలు, ఓడిపోవడం, ఓటమి, నిరాశ, నిస్పృహ, రోగము, బాధ, నొప్పి, గాయాలు. మనుషులు గాయాలు చేస్తూ ఉంటారు కదా. గాయాలు చేసిన వెంటనే ఆ గాయాలు కట్టిందేవారు? దేవుడే కట్టినాడు. ఆయన గాయం కట్టేవాడు, గుండె చెదిరిన వారిని బాగు చేసేవాడు. చూడండి, మనం నిరాశలో ఉన్నప్పుడు, కృంగిపోయినప్పుడు లేవనెత్తిందేవారు? దేవుడే. ఆయన వాక్కుల చేత మనల్ని బ్రతికించినాడు. కీర్తనకారుడు అంటాడు, నీ వాక్యమే నన్ను శ్రమదినమున ఏం చేసింది? బ్రతికించింది. లేకుంటే చచ్చిపోయేవాడిని, నన్ను బ్రతికిస్తుంది జీవపు మాటలు, దేవుని మాటలు. కాబట్టి వీటన్నిటికీ మనం ఎన్ని మరి వేవేల నాలుకలతో దేవుణ్ణి స్తుతించినా అది తక్కువే అని మనం ఎంచుకోవాలి. చాలాసార్లు మనము ఒక పొరపాటు చేస్తాం. ఎప్పుడు మన సమస్యల మీద, మన లోటుపాట్ల మీద, మనకి ఏది లేదో దాని మీద, మన కృంగుదల మీద, మన ఓటమి మీద, మన రోగం మీద, శరీర దౌర్బల్యం మీద మనం కేంద్రీకరిస్తాం. కానీ అలా ఉండకూడదు. దేవుడు ఎలాంటి వాడు? దేవుడు ఎంత ప్రేమమయుడు, ఎంత శక్తిమంతుడు, ఎన్నెన్ని చేయగలడు. నీ పట్ల మరి నీ పక్షాన ఉండి నీ కార్యాలన్నీ సఫలపరచువాడు, నీ ప్రార్థనలకు విజయం ఇచ్చేవాడు, నిన్ను బలపరచువాడు, నిన్ను కృంగిన స్థితి నుండి లేవనెత్తువాడు, నీ ప్రాణమును కాపాడువాడని మనం కేంద్రీకరించాం. అందుకే చీకటి చింతలన్నీ మానేసి కొత్త సంవత్సరంలో కొత్త తీర్మానం చేసుకోవాలి. హౌ గుడ్ గాడ్ ఈజ్. దేవుడు ఎలాంటి వాడు, దేవుడు ఎంత శక్తిమంతుడు, దేవుడు ఎంత ప్రేమమయుడు, దేవుడు ఏవేవి నా జీవితంలో చేయగలడు, వాటి మీద లక్ష్యం ఉంచాలి. దేవునికి స్తోత్రం. కనుక ఫోకస్ ఆన్ గాడ్ అంటే నీవు దేవుని మీద కేంద్రీకరించాలి. నీ సమస్యల మీద, నీ ఓటమి మీద, నీ బలహీనత మీద కాకుండా ఆయన శక్తి మీద, ఆయన సార్వభౌమత్వం మీద, ఆయన మంచితనం మీద, మరి ఆయన గొప్పతనం మీద నువ్వు కేంద్రీకరించాలి. అప్పుడు నీ సమస్యలన్నీ కూడా చాలా చిన్నగా కనబడుతుంది. పుట్ ద గ్రేట్ గాడ్ బిసైడ్ యువర్ ప్రాబ్లం. యువర్ ప్రాబ్లం విల్ బికమ్ స్మాల్ అండ్ గాడ్ బికమ్స్ గ్రేటర్. హల్లెలూయా. కాబట్టి అలాగూ మనము విశ్వాసంతో ముందుకు సాగాలి. అంటే 118వ కీర్తన ఒకసారి తీయండి. ఇక్కడ కీర్తనకారుడు ఒక మంచి మాట అంటున్నాడు. సామ్స్ 118, 118వ కీర్తన 6వ వచనం చూడండి. యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను, నరులు నాకేమీ చేయగలరు. అంటే దేవుడున్నాడు, నరుడున్నాడు, మధ్యలో నువ్వు ఉన్నావు. భయం గురించి 40 ప్రసంగాలు సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్లో చేశాను కదా. నవంబర్ 1వ తారీఖున డిసెంబర్ 10 వరకు 40 మెసేజెస్ ఆన్ ఫియర్ నాట్. అంటే ఇది కూడా దానికి సంబంధించింది. దేవుడు నా పక్షమందు ఉంటే నరుడు నాకు ఏం చేయగలడు? అంటే దేవుడు నీ పక్షమందు ఉన్నాడా? దేవుడు నీ పక్షమందు ఉంటే నీకు విరోధి ఎవడు? నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమో వర్ధిల్లదు. మనము చాలా భయపడతాం, అన్నిటికీ భయపడతాం. కానీ పరిశుద్ధ గ్రంథం అంటది నువ్వు దేనికి భయపడే అవసరం లేదు, దేవుని భయపడాలి. ద ఫియర్ ఆఫ్ గాడ్ ఇట్స్ ఎ ట్రెషర్. అంటే దేవుని భయపడినప్పుడు నువ్వు ఇక దేనికి భయపడే అవసరం లేదు. అలాగే ఇక్కడ చూసినప్పుడు ఎన్నెన్ని ఇబ్బందులు, ఎన్ని లోటుపాట్లు, ఎన్ని ఒడిదొడుకులు జీవితంలో వస్తూనే ఉంటాయి. నీ జీవితము మరి ఇదొక యాత్ర. పేతురు తన పత్రికలో అంటాడు కదా, మన యాత్రికులము, మనం పరదేశులం. యాత్రికులం, వీఆర్ సజర్నర్స్, వీఆర్ ట్రావెలర్స్, వీఆర్ స్ట్రేంజర్స్ ఆన్ దిస్ ఎర్త్. మనం పరదేశులం, ఎన్నెన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాం. దేవుడు ఒకవేళ మన పక్షాన ఉంటే అదెంత ధన్యకరం. దేవుని అంగీకరిస్తే అదెంత ధన్యకరం. దేవుని రక్షకునిగా స్వీకరిస్తే అదెంత ధన్యకరం. మరణం ఎప్పుడో ఎవరికి తెలియదు, కానీ క్రీస్తులో నువ్వు మరణిస్తే నీకు నిత్య జీవం ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పవాడంటే 102వ కీర్తన చూడండి. సామ్స్ 102, 102వ కీర్తన 20వ వచనం చూడండి. సామ్స్ 102:20. చెరసాల్లో ఉన్నవారి మూల్గులను వినుటకును
చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయం నుండి వంగి చూచిననియు ఆకాశం నుండి భూమిని దృష్టించిననియు వచ్చుతరం తెలుసుకున్నట్లుగా ఇది వ్రాయబడవలెను. అంటే చూడండి, చెరసాల్లో ఉండే వాళ్ళని ఎవరు పట్టించుకుంటారంటే దేవుడు పట్టించుకుంటాడు. దేవుని స్తోత్రం. వారి మూలుగులు వింటాడంట దేవుడు. ఇశ్రాయేల్ ప్రజలు కూడా కఠినమైన బాధలకు గురైనప్పుడు దేవుడు వారి కన్నీళ్లను చూచినాడట. కన్నీళ్లు గారుస్తున్నారు, వెట్టి చాకిరీ చేస్తున్నారు. ఫరో వారిని కఠినంగా శిక్షిస్తున్నాడు, బలవంతంగా పనులు చెప్తున్నాడు. వారికి విశ్రాంతి లేదు, వారి శరీరాలకు నెమ్మది లేదు, ప్రాణానికి నెమ్మది లేదు. అలాంటి కఠోరమైన పనులు చేయిస్తున్నాడు. వాళ్ళు ఏడ్చుకుంటూ చేస్తున్నారు, ఆ పని ఏడ్చుకుంటూ చేస్తున్నారు. అయితే నిర్గమకాండము 3వ అధ్యాయంలో ఆ మాట ఉంది, దేవుడు వారి కన్నీళ్లను చూచాను, వారి హృదయంలో నుండి వచ్చు మూలుగులను ఆయన చెవిలకు వచ్చానంట. దేవునికి స్తోత్రం. అలాగే ఈరోజు నీకు మంచి వార్త, నీవు కన్నీళ్లు విడిచిట దేవుడు చూస్తున్నాడు. ఇంకా నా ప్రార్థనలకు జవాబు లేదని నువ్వు అనుకోకూడదు. నేను కూడా అనుకున్నాను, కొన్ని ప్రార్థనలు చేస్తున్నావు, ఎప్పుడు వస్తుంది నీ జవాబు. నేను ఈ మధ్యలోనే దేవునితో మాట్లాడుతున్నాను, ఇంకా నేను ప్రార్థన మానేస్తాను, ఇంకా నువ్వు చెప్పే పని చేస్తూ ఉంటాను కానీ నిన్నేం అడగను నేను. అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. 31వ కీర్తన, మరి ఈ వాక్యం దేవుడు నాకు గుర్తు చేసినాడు, నన్ను ఆదరించినాడు. తప్పకుండా ఇది మన పట్ల నెరవేరుతుంది, యూపీఎఫ్ పట్ల అని నేను నమ్మినాను. 31వ కీర్తన 19వ వచనం, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. నన్ను ఆదరించినాడు దేవుడు. నువ్వు కొద్దిగా ఆగు, నువ్వు నా కొరకు కనిపెట్టినావు, ప్రార్థనలో కనిపెట్టినావు, నిన్నెప్పుడు నేను సిగ్గుపరచాను. నీకున్నది దాచి ఉంచిన మేలు ఉన్నది, సిద్ధపరిచిన మేలు ఉన్నది. నాకు ఎంత గుండె నిండిపోయింది తెలుసా. అబ్బా ఇంకా రాలేదు, ఇట్ ఇస్ నాట్ రిలీజ్డ్ బట్ ఇట్ ఈస్ దేర్. దాచి ఉంచిన మేలు, దేవుణ్ణి ఆశ్రయించే వారి కొరకు సిద్ధపరిచిన మేలు, ఆయన యందు భయభక్తులు గల వారికి. అది నరులందరి ఎదుట మామూలుది కాదంట, అది ఎంతో గొప్పదై ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలారా, మీతో దేవుని మాటలు నేను పలుకుతున్నాను. మీకు ఒకవేళ అన్ఆన్సర్డ్ ప్రేయర్స్, ఇంకా ప్రార్థనకు జవాబు రాలేదంటే ఎన్ని సంవత్సరాలు వేచి ఉండాలి? 1 సంవత్సరం దొరికిపోయింది, ఇంకో క్రొత్త సంవత్సరంలో కూడా ఇదే మాకు బాధలా, ఎక్కడేసిన గొంగడి అక్కడే అంటారు కదా. ఇంకా మాకు ఎప్పుడు నివారణ ఉంటుంది? మా శ్రమలకు, మా ప్రార్థనలకు జవాబు ఎప్పుడు వస్తుంది? మాకు నెమ్మది ఎప్పుడు కలుగుతుందంటే, మరి దేవుని సమయాలు చాలా పరిపక్వమైంది, పరిపూర్ణమైంది. ఆయన సమస్తమును తన సమయంలో చాలా పరిపూర్ణంగా చేయగలడు. దేవుని స్తోత్రం. ఇంగ్లీష్లో అంటారు, హీ మేక్స్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ ఇన్ హిజ్ ఓన్ టైం. కనుక ఆ సమయం కొరకు మేము వేచి ఉండాలి. నిరాశపడద్దు, నిస్పృహ చెందొద్దు, కృంగిపోకూడదు. ఇంకా ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఇంకనూ నేను ఆయనను స్తుతిస్తాను. ఈ మందలో ఎవరో చాలా కృంగిపోయి ఉన్నారని నాకు ఆత్మలో దేవుడు బయలుపరుస్తున్నాడు. చాలా కృంగిపోయినారు. ఇంకా అసలు ఎందుకు బ్రతకాలి, ఇంకో సంవత్సరం ఎందుకు నాకు అని అనుకున్నారా? వారి కొరకు నేను ఒక మాట చదువుతున్నాను, వారి కొరకు మాత్రమే. చాలా కృంగిపోయినారు, చాలా ఓటమి, చాలా బాధ, కన్నీళ్ళు, దుఃఖం, గుండె పగిలిపోయిన పరిస్థితిలో ఉన్నవారు ఉన్నారు. వారి కొరకు నేను ఒక వాక్యం చదువుతున్నాను. 42వ కీర్తన 5వ వచనం, సామ్స్ 42:5. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. మీరు ఒక పడక మీదనే ఉన్నారేమో, వివిధ మాధ్యమాల గుండా ఈ వాక్యం వింటున్నారేమో. ఎన్నాళ్ళు ఇంకా ఎన్నాళ్ళు? నాకు తెలిసి 3 సంవత్సరాల క్రింద ఒక యవనస్తుడు అటేదో మెడికల్ స్టోర్ పోయి ఏదో తేవడానికి పోయినాడు, ఏదో పర్చేస్ చేయడానికి పోయినాడు. ఒక ఎద్దు వచ్చి కొట్టగానే అక్కడే పడినాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా పడకలో ఉన్నాడు. 3 సంవత్సరాలు దాటిపోయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా తన యవన భార్య అతనికి పరిచర్య చేస్తూనే ఉన్నది. ఒక్కసారి ఆలోచించండి, యవన పిల్లలు ఉన్నారు, చదువులు కూడా పక్కన పెట్టి తండ్రికి పరిచర్య చేస్తున్నాడు. అంటే ఒక జీవోత్సవంలాగా ఉన్నాడు. అంటే ఎంత బాధ ఉంటుంది ఆ కుటుంబంలో. వాళ్ళు ఎంత నిరసించిపోయినారు. చాకిరి చేసి 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 ఎప్పుడు దీని అంతం, ఇంకెన్నాళ్ళు వాళ్ళు నిరీక్షిస్తున్నారు. ఒక రోజు వస్తుంది, మరి తను పడక నుండి లేస్తాడు, తప్పకుండానే నిరీక్షణ. కానీ అలాంటి కృంగుదల నుండి కూడా దేవుడు వారిని విడిపిస్తాడని నేను నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం. సంఘమంతా ప్రార్థన చేస్తున్నాం. అలాంటి కృంగుదల ఉంటే నీకు ఈ మాట ఆదరణగా ఉండాలి. నా ప్రాణము నాలో కరిగిపోచున్నది, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దానికి పరిష్కారం ఏంటి? ఎవరి యందు నిరీక్షణ ఉంచాలి? దేవుని యందు నిరీక్షణ ఉంచు.
ఆయనే నా రక్షణకర్త అనియో నా దేవుడనియో చెప్పుకొనొచ్చు, ఇంకనూ నేను ఆయనను స్తుతించదు. అంటే అన్ని మేళ్ళు వచ్చినప్పుడే పాట పాడాలనా? కాదు. ఒకవేళ సమస్త పరిస్థితులు తారుమారైనా ఇంకనూ నేను ఆయనను ఏం చేస్తాను? స్తుతిస్తాను. ఇంకనూ నేను ఆయనను స్తుతిస్తాను. ఆయన బాధపడు వారి నిరీక్షణాస్పదం ఎన్నట్టుకు నశింపజేయడంట. తప్పకుండా బాధలో ఉండేవారు, కన్నీళ్లలో ఉండేవారు, కృంగినవారు, నిరాశ నిస్పృహలో ఉండేవారికి ఉపశమనం తప్పకుండా దేవుని ద్వారానే కలుగుతుంది. అందుకే నువ్వు ఇంకనూ స్తుతించాలి, ఇంకా నీవు ఆయన యందు నిరీక్షణ ఉంచాలి. ఆయనే నీ రక్షణకర్త, ఆయనే నీ దేవుడు అని చెప్పుకొనుచు నీవు ఇంకనూ ఆయనను మరి ఘనపరచాలి, స్తుతించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఎన్నో సంఘటనలు మన దేశంలో జరిగింది. ప్రపంచంలో ఎన్నెన్నో మార్పులు చేర్పులు మనం చూస్తున్నాం. మారుతున్న ప్రపంచం ఇది. క్షణక్షణం ఏదో ఒక దుర్వార్త మనం వింటూనే ఉంటాం. కానీ ఎన్నడూ మారని, మార్పులేని దేవుడు మనకు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే దావీదు అంటాడు, సదాకాలం నా గురి నేను ఆయన మీదనే ఉంచుతున్నాను. ఐ కీప్ ఆల్వేస్ మై ఫోకస్ ఆన్ ద లార్డ్. ఆయన నా కుడి పార్శ్వంలో ఉన్నాడు, నేను కదలింపబడను. 16వ కీర్తనలో ఈ మాట మీరు చూస్తారు. మరి 118వ కీర్తనలో మీరు చూసినప్పుడు 13 నుండి 18 వచనాలు ఒకసారి చదువుతాను. ఇక్కడ కీర్తనకారుని యొక్క అనుభవం మనం గమనించవచ్చు. అంటున్నాడు, నా శత్రువు నన్ను తోసివేసినాడు, నేను పడునట్టు నన్ను గట్టిగా తోసినాడు. 13వ వచనం చూడండి, నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోస్తివి, యెహోవా నాకు సహాయము చేశాను. హల్లెలూయా చెప్తారా? మనం బాగుపడుతుంటే ఓర్వలేని వాళ్ళు ఈ కోకొల్లలుగా ఉంటారు. అందరు మంచి వాళ్ళు ఏం కాదు, వీడు ఎప్పుడు పోతాడో అని ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. కానీ వాని శత్రువుల ఇచ్చకు దేవుడు మనల్ని ఎప్పుడు అప్పగించడు. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తమే మన పట్ల నెరవేరుతుంది. మనం దేవుని ఆరాధికులం. దేవుని మన ప్రాణంతో సమంగా ఎంచుకొని ఆరాధిస్తున్నాం, పూజిస్తున్నాం, స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. శత్రువుల ఇచ్చకు మనల్ని దేవుడు ఎప్పుడు కూడా అప్పగించాడు. అందుకే అంటున్నాడు, వీడు నన్ను పడునట్టు దోసినాడు, గట్టిగా దోసినాడు. నేను పడిపోదాను అనుకున్నాను, పడేటట్టే దోసినాడు, కానీ నన్ను పడకుండా నిలబెట్టినాడు. దేవునికి స్తోత్రం. పాడతాం కదా, పడకుండా నిలబెట్టుము నన్ను, జారకుండా కాపాడుము, పడకుండా నిలబెట్టుము నన్ను, జారకుండా కాపాడుము, నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును, నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును. శ్రమలతో నిండిన అరణ్య జీవితములో, శ్రమలతో నిండిన అరణ్య జీవితములు, నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును. ఒక శుభవార్త మీకేంటంటే, దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ కృపా కంచె ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎ ఫెన్స్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. మనం ఊరికే భయపడుతుంటాం, ఊరికే కలవర చెందుతుంటాం. కానీ ఈ కృపావలయంలో దేవుడు మనల్ని కాపాడుతున్నాడనే సంగతి మనం మర్చిపోతూ ఉంటాం. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, ఆయనను వాటన్నిటిలో నుండి యెహోవాన్ని విడిపించు. భక్తిహీనులకు కూడా ఆపదలు వస్తున్నాయంట, కానీ దేవుని యందు భయభక్తులు గల వారికి కృప ఆవరించునని 32వ కీర్తనలో మనం చూస్తున్నాం. అంటే ద గ్రేస్ ఆఫ్ గాడ్ విల్ అబౌండ్ యూ. అందుకే నువ్వు పడుతున్నావు కానీ వెంటనే లేస్తున్నావు. దేవుణ్ణి చెయ్యి పట్టుకొని ఉన్నాడు. నీ శత్రువు నువ్వు పడినట్టు గట్టిగా దోసినాడు, నేను పడకుండా నిలబెట్టినాడు. నీ శత్రువుల ఇచ్చాక ఆయన అప్పగించలేదు. డాక్టర్ అంటాడు అంతే సంగతులు, జీవితాంతం ఉంటుంది ఈ రోగం అని. కానీ దేవుడు వెంటనే నీ రోగాన్ని నయం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. డాక్టర్ ఒక వార్త చెప్తాడు, నీవేమో సువార్త పరిశుద్ధ గ్రంథం నుండి వింటావు. డాక్టర్ అంటాడు ఇగో ఇది ఓల్డేజ్ ఇట్లాగే ఉంటుంది పోయేదాకా అని. అలాగేముండదు. దేవునికి స్తోత్రం. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. హల్లెలూయా. నీకు ఏ జబ్బు వచ్చినా స్వస్థపరచగలడు దేవుడు. ఏ సంకటమైనా
ఆయన కుదుర్చగలడు. అందుకే 103వ కీర్తనలో దావీదు భక్తుడు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకు. హల్లెలూయా. ఇక్కడ కీర్తనకారుడు అంటున్న 118:14 వచనం, యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణాధారమాయను. నీతిమంతుల గుడారంలో రక్షణను గురించిన ఉత్సాహ సునాదము వినబడు. మీ ఇంట్లో నుండి సినిమా పాటలు వస్తున్నాయా? మీ ఇంట్లో నుండి ఏం పాటలు రావాలా? రక్షణను గురించిన సునాదం రావాలండి. చాలామంది సేవకుల గృహంలో నుండి కూడా ఈ సినిమా పాటలు వస్తూ ఉంటాయి. చాలా బాధ అనిపిస్తుంది. నన్ను వచ్చి అడుగుతారమ్మా, ఏంటో వాళ్ళు సినిమాలు చూస్తారు, సినిమా పాటలు పెడతారు, వాళ్ళు పెద్ద సేవకులు కదా అని అంటే, అయ్యో ఎంత దౌర్భాగ్య స్థితి. నీతిమంతుల గుడారం నుండి ఏం రావాలి? రక్షణను గురించిన సునాదము రావాలంట. దేవునికి స్తోత్రం. ఉత్సాహ సునాదం దాని పేరు. నీతిమంతుల గుడారంలో రక్షణను గురించిన ఉత్సాహ సునాదము వినబడను. ప్రభు కృప ద్వారా 676 ప్రార్థనా సెల్స్ ఓపెన్ చేసినాం ఈ సంవత్సరం. దేవునికి స్తోత్రం. దట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్. ఐ గివ్ గ్లోరీ టు గాడ్. 24 గంటల నిరంతర ప్రార్థన కూడా అంతరాయం కలగకుండా అద్భుతంగా జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ ప్రార్థన జరుగుతున్న ఈ గృహాల్లో గుండా, జూమ్లో గుండా రక్షణను గురించిన ఉత్సాహ సునాదము వినబడుతుంది లోకానికి. హల్లెలూయా. మరి దేవుడు తప్పకుండా దక్షిణ హస్తము చాపుతాడు మన మీద. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. యెహోవా దక్షిణ హస్తము, ద రైట్ హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ డూయత్ వ్యాలియంట్లీ. యెహోవా దక్షిణ హస్తం మహోన్నతమాయను. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను అందుకే అంటున్నాడు 17వ వచనంలో, నేను చావను. సాతానుడు ఏమంటాడు తెలుసా నీ చెవిలో? ఇంతే, ఈ సంవత్సరం బతుకుతావేమో కానీ వచ్చే సంవత్సరం ఈ వాచ్ నెట్ సర్వీస్ నువ్వు నాతో కూడా అన్నాడు సాతానుడు, వచ్చే సంవత్సరం ఎక్కడుంటావో నువ్వు అంటే, నేను చావను, నేను సజీవురాలై దేవుని కార్యములను వివరిస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఆల్వేస్ సేటన్ ట్రైస్ టు పుట్ యూ డౌన్. నెగటివిటీ ఇస్తుంది అనమాట. నెగటివిటీ కమ్స్ ఫ్రమ్ సేటన్, పాజిటివిటీ కమ్స్ ఫ్రమ్ గాడ్. అందుకే ఎప్పుడు వెలుగుమైన మాటలే పలకాలి. ఇక్కడ ఎంత మంచి వెలుగుమయమైన మాటలు. నేను చచ్చిపోతాను, నేను వచ్చే సంవత్సరం బతకను అనడం లేదు. నేను చావను, నేను సజీవుడనై దేవుని కార్యములను వివరించాను. ఎందుకంటే దేవుడు నాకు తన కృపను తోడిచ్చినాడు అంటూ 18వ వచనంలో, యెహోవా నన్ను కఠినంగా శిక్షించాను. చాలామంది దేవుని యొక్క కఠినమైన శిక్షను అనుభవించి ఉండొచ్చు 2024. శిక్ష పొందుకున్నారు, శిక్షణ కూడా పొందుకున్నారు. కానీ దేవుని అపారమైన ప్రేమ కృపను కూడా మీరు అనుభవించినారు. ఇప్పుడు బ్రతికి బయటపడ్డారు. దేవునికి స్తోత్రం. అంటారు కదా, బ్రతికి బట్ట కట్టినారని. అలాగూ ఇప్పుడు ఇచ్చి ఇక్కడ ఈ యొక్క కృతజ్ఞత కోడికలో దేవుడు మీకు పాలు పంపులు ఇచ్చినాడు. ఒకసారి కూడా గట్టిగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుని ఎప్పుడు స్తుతించాలి. ఎంతసేపు అండి మనకు ప్రమాదాలు రావాలంటే? క్షణం పట్టదు. డజంట్ టేక్ ఈవెన్ ఎ స్ప్లిట్ ఆఫ్ ఎ సెకండ్. యువర్ అడ్రస్ విల్ చేంజ్. ఒక్క క్షణంలో దేవుడు మనల్ని కాపాడుకుంటే వెంటనే పోయి ఐసీయూలో ఉంటాం, మనం ఇంకెక్కడో ఉంటాం, మనం ఊహించని చోట్లకి వెళ్ళిపోతాం. కానీ అలా కాదు. ఒకడు తన కనుపాపను కాపాడునట్లు మరి దేవుడు నన్ను కాపాడినాడని 17వ కీర్తనలో ఆ మాట ఉంది. మీకు జ్ఞాపకం చేస్తాను. సామ్స్ 17:8-9. నీ కృపాక్షేములను చూపుము, ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడు. కనుపాప, ఈ కనుగుడ్డు మీద కనుపాపలు ఉన్నాయి కదా, దాన్ని ఏమంటారు? ఐలిడ్స్. అది ఎంత చురుకుగా పనిచేస్తుందంటే అసలు దేవుని అనంతమైన జ్ఞానాన్ని ఓసారి కూర్చొని ఆలోచించినాను. అసలు ఎంత త్వరగా దుమ్ము వచ్చిందంటే వెంటనే అదేం చేస్తుందంటే కన్ను మూసుకుంటుంది. అబ్బా, ఇది ఏం పరికరం అయ్యా, నీవు మమ్మల్ని కలుగజేసిన విధం చూస్తే మాకేం కలుగుతుంది? భయము, ఆశ్చర్యం కలుగుతుంది. హౌ ఇట్ ప్రొటెక్ట్స్ ద ఐలిడ్. అంటే ఇక్కడ కీర్తనకారుడు దేవుని గురించిన అనుభవంతో చెప్తున్నాడు. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను నీవు కాపాడు.
నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచు. హల్లెలూయా. అంటే మరి దేవుని యొక్క గొప్ప కాపుదల నాకు అనిపిస్తుంది. మరి దేవుడు మనల్ని కాపాడుకుంటే, మొన్నటి రోజు నేను అపోజిషన్ గురించి, అంటే మనం ఈ లోకంలో మంచి పని చేసినా విరుద్ధ భావంతో ఉంటారు, అందరు మనకేమి శబాష్ అనరు, సై పలకరు. అప్పుడు నాకు ఈ మాట గుర్తొచ్చింది. నిజంగా దేవుడు మనకు తోడు. ఆయన పుట్టుకలోనే ఆయన పేరేంటి? ఇమ్మానుయేలు కదా. అయితే 124వ కీర్తనలో ఒక మంచి మాట దేవుడు నాకు గుర్తు చేసినాడు. సామ్స్ 124. మనుషులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహం మనపైని రవులు కొన్నప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మనల్ని ప్రాణంతోనే మృంగివేసి ఉందురు. బా, ఎంత కొన్ని పరిస్థితులు భయంకరంగా ఉంటుంది కదా. మనల్ని మింగజూచువారు ఎంతోమంది ఉంటారు. ఒకవేళ దేవుడు మనకు తోడుగా లేకుంటే మనల్ని ప్రాణంతోనే వాళ్ళు ఏం చేస్తారట? మింగేస్తారు. కానీ వారి పండ్లకు మనల్ని వేటగా అప్పగింపని దేవునికి స్తోత్రం కలుగును గాక అంటున్నాడు. 7వ వచనం చూడండి. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటకాండ ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడెను, మనం తప్పించుకొని ఉన్నాం. భూమి ఆకాశములను సృజించిన యెహోవా వల్లనే మనకు సహాయము కలుగుచున్నది. హల్లెలూయా. అంటే దేవుని సహాయం చేతనే నీవు బ్రతుకుతున్నావు. అంటే ఈరోజు వార్తల్లో చూసినాను, ఇన్ఫోసిస్ అని పెద్ద కంపెనీ ఉంది కదా, అక్కడ చదువుకుంటున్నారంట చాలామంది పిల్లలు, స్కాలర్స్ అంతా. సడన్గా ఒక చిరుతపులి వచ్చిందట. సడన్లీ గెస్ట్ అప్పియర్డ్. అంటే నేను ఏంటబ్బా ఈ గెస్ట్ ఎవరని చదువుతుంటే, ఆ గెస్ట్ ఎవరు బలంగా ఉన్నది ఒక చిరుతపులి. అది రాగానే వాళ్ళు వెంటనే సైరన్ రోవించి అందరూ మీ గదులలోనే ఉండండి, బయటికి రాకూడదని. అప్పుడు నేను అనుకున్నాను, ఒక పులి కానీ, అది ఇప్పుడైతే క్రూరమైన జంతువులు అడవిలో దానికి ఆహారం లేక నీరు లేక బయట పట్టణాలకు ప్రయాణం చేసి వస్తున్నాయండి. అంటే ఇవన్నీ వింటున్నప్పుడు మనకు చాలా భయం కంపితమైన వార్తలు కదా. ఒక చిరుతపులి చేతిలో చిక్కినామంటే ఏమవుతుంది? ఇంకేం మిగిలి ఉండదు కదా. అంటే అలాంటి మా ఇంటి దగ్గర అయితే పెద్ద పెద్ద కోతులు అండి. ఆ కోతులు చూస్తే మానవుడు అనిపిస్తుంది, అంత పెద్దగా ఇట్లా నడుస్తాయి అన్నమాట. ఇట్లా ఇదేంత ఇంత పెద్ద సైజు అంటే నిజంగా చాలా, అంటే చూస్తేనే అనిపిస్తుంది. ఇది ఒక గీస్తే దానికి మందు కూడా లేదు. కుక్క కాటుకు మందు ఉంది కానీ కోతి కాటుకు మందు ఇంతవరకు అనుకోలేదు. కుక్కదే ఇస్తారు మనకు, ర్యాబీస్ అని. అంటే చూడండి ఎంత ప్రమాదకరం. నేనైతే వాకింగ్ ఈరోజు కూడా పోయి వచ్చినాను. మరి కుక్క గరుస్తుందా, కోతి గరుస్తుందా, ఇంకేమైనా అవుతుందా అని అనుకుంటే నేను బయటికి వెళ్ళలేను కదా. ప్రార్థన చేసి బయటికి వెళ్ళిపోతాను, వస్తాను స్నేమంగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపో. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్ర. ఇది మొదలుకొని నీ రాకపోకలేందు ఆయన నిన్ను కాపాడు. హల్లెలూయా. కాబట్టి మంచి మరి ఎవరికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలి? వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు ఆస్క్. నువ్వు జీవితంలో ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి? టాప్ మోస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలి? మత్తయి సువార్త 6:33లో యేసుప్రభువు అంటాడు, మొదట దేవుని రాజ్యము నీతిని వెతకాలి, అటు పిమ్మట మీకు కావలసినవన్నీ కూడా నేను అనుగ్రహిస్తాను. ఒక యవనస్తుని గురించి చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16 నుండి 22 వచనాలు మీరు చదివితే, ఒక యవనస్తుడు ధనవంతుడు, ఎ రిచ్ ఫూల్ అని ఉన్నది ఇంగ్లీష్ బైబిల్లో. వాడు ధనవంతుడే కానీ బుద్ధి లేనివాడు. వాడు యేసుప్రభువు దగ్గరకు వస్తాడు. వచ్చి ఒక ప్రశ్న అడుగుతాడు, నిత్య జీవనకు వారసుడు కావాలంటే నేను ఏం చేయాలి? వాట్ షల్ ఐ డూ టు ఇన్హెరిట్ గాడ్స్ కింగ్డమ్? అప్పుడు యేసుప్రభువు అంటాడు, నీవు అన్ని 10 ఆజ్ఞలు పాటిస్తున్నావు అంటే, చిన్నతనంలో నుండి నేను పాటిస్తున్నాను. మరి అయితే నువ్వు ఒకటి చెయ్యి, నీకు కలిగినదంతా అమ్మి, ధనవంతుడాన్ని ప్రభువుకు తెలుసు కదా, నీకు కలిగిందంతా అమ్మి బీదలకు ఇవ్వమంటాడు. అప్పుడు ఆ ధనవంతునికి ఏం కావాలని వచ్చినాడు యేసుప్రభు దగ్గర? నిత్య జీవం కావాలని వచ్చినాడు. ధనవంతుడే కానీ ధనం వదిలిపెట్టడానికి ఇష్టము లేదు, పేదలతో పంచుకోవడానికి ఇష్టము లేదు. అంటే ఆయనకు ధనము కావాలి, నిత్య జీవము కావాలి, అన్నీ కావాలి. కానీ యేసుప్రభు ఆయనను పరీక్షిస్తున్నాడు. నువ్వు ధనం కంటే ఎక్కువగా దేవుని ప్రేమిస్తున్నావా? నీకున్న వాటికంటే యేసు మీద నీకు లక్ష్యం ఉందా? నీకు కలిగిన వాటి అన్నిటికంటే నిత్య జీవంకు ప్రాధాన్యత ఇస్తున్నావా? ఆర్ యు గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ టు ద ఎటర్నల్ లైఫ్? వాడు నిత్య జీవం కోరే వచ్చినాడు యేసయ్య దగ్గర, ధనవంతుడు, కానీ ధనాన్ని వదిలిపెట్టడానికి ఇష్టమో లేదు.
ఆ ధనములో కొద్ది భాగం పేదలతో పంచుకోవడానికి ఇష్టము లేదు. ఆ ధనంలో కొద్దిగా దేవుని సేవకు ఇవ్వడము అసలే ఇష్టము లేదు. అంటే ధనం కంటే ఎక్కువ, మరి దేవుని కంటే ఎక్కువ దేనిని ప్రేమిస్తున్నాడు? ధనాన్నే ప్రేమిస్తున్నాడు. కనుక యేసుప్రభు అన్నాడు, నీకున్నదంతా అమ్మి బీదలకి ఇవ్వమంటే ఏం నష్టమవుతుందండి? నాకు అనిపిస్తుంది వాడు పిచ్చి పని చేసినాడు. ఉన్నదంతా దేవుని సేవకి ఇచ్చినా, ఉన్నదంతా పేదలు బీదలకు ఇచ్చినా తిరిగి ఎవరు అది నింపుతారు? సమస్తం నింపువాడెవరు? దేవుడే. ఆయనకు ఎప్పుడు కూడా లోటు రాదు కదా. దేవుడు ఐశ్వర్యవంతుడు, శ్రీమంతుడు. వీడు విడిచిన ధనమంతా, పోగొట్టుకున్న ధనానికి ఎన్నో రెట్లు తిరిగి ఇవ్వగలడు. కానీ విశ్వాసం లేదు అతని. అందుకే తన ముఖము చిన్న ఉచ్చుకొని వ్యసన పడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయినాడు. అంటే ఆయనకు నిత్య జీవం వద్దు, ఏం కావాలా? ఆయన నిత్య జీవమున కంటే ఎక్కువగా దేని ప్రేమించినాడు? ధనాన్ని. దేవుని కంటే ఎక్కువ దేని ప్రేమించినాడు? ధనాన్ని ప్రేమించినాడు. అంటే నిత్య జీవము కావాలని కోరుతున్నాడు. అంటే అంటారు కదా, అటుకు మీద ఉన్నది తీయాలి, చంకలో ఉన్నది కింద పడొద్దని. అంటే అలాంటి ద్వంద్వ బుద్ధులు ఉండకుండా కొత్త సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకుందాం. నువ్వు ఉంటే నాకు చాలు, నువ్వు చాలు, నువ్వు ఇచ్చిన నిత్య జీవము నాకు కావాలి, పవిత్రమైన పరిశుద్ధ జీవితం నాకు కావాలి, నువ్వు ఉంటే నాకు చాలని మనము మనసులో దృఢ నిశ్చయం చేసుకోవాలి. అందరూ ఒకసారి లేచి పడితే ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎన్నెన్నో మేళ్లతో మనం కప్పినావు నాయన. హృదయపూర్వకంగా నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. నువ్వు చేసిన మేళ్ళు ఇన్నన్నీ కావు నాయన. లెక్కించలేని స్తోత్రములు మీకు చెల్లిస్తున్నాం. నీవు చేసిన మహత్కార్యాలు, నువ్వు చేసిన ఉపకారాలు మేము లెక్కించాలంటే అది ఇసుక రేణువుల కంటే అధికంగా ఉంది నాయన. మా తల వెంట్రుకల కంటే సంఖ్యలో అధికంగా ఉంది. మేము లెక్కించలేము, మేము దాన్ని జ్ఞాపకం కూడా ఉంచుకోలేము. మానవులం నాయన, మట్టి పురుగులం. నీ అపారమైన ప్రేమ మా కొరకు సిలువలో చూపినావు తండ్రి. నీ అద్భుతమైన రక్షణను మేము అనుభవించినావు. మా కొరకు నువ్వు సిలువలో ప్రాణం పెట్టినావు నాయన. నువ్వు చేసిన ఉపకారాలన్నిటి కొరకు, నువ్వు ఇచ్చిన రక్షణ కొరకు ప్రప్రదంగా నీకు వందనాలు చెల్లిస్తున్నావు. అనుదినము నీకు నూతనంగా మా పట్ల వాత్సల్యత పుడుతుంది కనుక నీకు స్తోత్రం తండ్రి. నాయనా నీకు వందనాలు. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను. లేచి నిల్చున్న ప్రతి ఒక్కరి తల మీద నీ పరిశుద్ధమైన హస్తం ఉంచి కృతజ్ఞత గల హృదయం దయచేయండి. స్తుతి స్తోత్రములతో నిన్ను ఎదుర్కోవడానికి సహాయం దయచేయండి నాయన. కృత సంవత్సరంలో ఏవేవి మా కొరకు దాచి ఉంచినావో మాకు తెలియదు. మరి సాతానుడు ఎంతగా మా మీద విజృంభిస్తాడో కూడా మాకు తెలియదు. అయినా మాకు భయం లేదు. నీ రెక్కల నీడలో మాకు ఆశ్రయం కల్పిస్తున్నావు కనుక నీకు స్తోత్రం. నీ రక్షణ సంతోషం మాకు ఇచ్చినావు కనుక నీకు స్తోత్రం. ఎన్ని విపత్తులైనా, ఆపదలైనా, మరణమైనను జీవమైనను మా గుడారంలో నుండి రక్షణను గురించిన సునాదమే వినబడాలి ప్రభువా, నీకు స్తోత్రం. మాకేది నీవు కలగజేసినా వాటన్నిటిలో తృప్తి మాకు దయచేయమని, స్తుతించే హృదయం మాకు దయచేయమని, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరల చెప్పుతున్న ప్రభువునందు ఆనందించుడు అన్నావు. అట్టి ఆనందం మాకు అందరికి దయచేయమని, ముఖ్యంగా నూతన సంవత్సరంలో మా ప్రార్థనలన్నిటికీ జవాబు దయచేస్తామని మేము నిరీక్షిస్తున్నాము, విశ్వసిస్తున్నాము, కనిపెడుతూ ఉన్నాము ప్రభువా, నీకు స్తోత్రం. మేము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా శక్తిగల సమర్థుడవు నీవు నాయన. నీకు స్తోత్రం నాయన, నీకు స్తోత్రం. లేచి నిల్చున్న వారిలో మరి ప్రభువా వారి కుటుంబాల క్షేమం దయచేయండి తండ్రి. పిల్లల ఉద్యోగాల కొరకు ప్రార్థిస్తున్నాను. పిల్లల వివాహాలు కావాలని ప్రార్థిస్తున్నాను నాయన. చదువుల కొరకు ప్రార్థిస్తున్నాం. మాట వినని పిల్లల కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం. ప్రార్థన చేసి ఎవరు ఓడిపోరు నాయన తండ్రి. ప్రార్థన చేసి తప్పకుండా కుటుంబాలను ఆశీర్వదించే దేవుడు. నీ మధ్య నీ పిల్లలను నేను ఆశీర్వదిస్తానన్నావు. మంచి గోధుమలతో నేను తృప్తిపరుస్తానన్నావు. నీ సరిహద్దుల్లో సమాధానం ఇస్తానన్నావు ప్రభువా. నిన్ను ఆశీర్వదిస్తానని సెలవిచ్చిన దేవ, కుటుంబాల మీద నీ యొక్క ఆశీర్వాదం కురిపించమని కోరుతున్నాను. నీవు ఆశీర్వదిస్తేనే అది ఎన్నటన్నిటికీ ఆశీర్వాదంగా మారుతుంది. మా కుటుంబాలతో సహా నీ సన్నిధిలో కనబడే ఆ గొప్ప భాగ్యం మాకందరి దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. నీకు స్తోత్రం. అసమాధానం ఉంటే తొలగించండి నాయన. విడిపోయిన కుటుంబాలను తిరిగి కట్టండి నాయన. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి నాయన. వివాహాలు కాని వారు వివాహాలు కావాలని ప్రార్థిస్తున్నాను నాయన. నీకు స్తోత్రం స్తోత్రం. రోగపడక మీద ఉన్న వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాం. కోల్పోయినవన్నీ రెట్టింపు వీరికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. సహాయము దయచేయండి. వారి హృదయాభిలాషలన్నీ నెరవేర్చండి. ప్రార్థనలు సఫలమగును గాక నాయన. నీకు స్తోత్రం. వారి కోరికను సిద్ధింపజేసి వారి ఆలోచన యావత్తును సఫలపరచమని, నిండుగా మెండుగా దీవించమని, ఈ సేవ ఇంకా ఎక్కువగా మేమందరం చేయాలని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా.